అందరికీ నమస్కారం. మీనరాశివారికి జూన్ నెలలో ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు: మీనరాశివారికి ఈ నెలలో మీరు తేలికపాటి మానసిక స్థితిలో ఉంటారు. మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితుల నుండి బయటపడతారు. మీరు మీ మాటలతో ప్రజలను ప్రభావితం చేయగలరు. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు తొలగపోతాయి. మీతో స్నేహంగా ఉండనివారు మీతో స్నేహంగా ఉంటారు. మీరు కొన్ని సృజనాత్మక పనులపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు. మీరు కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. వ్యాపారంలో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడంలో మీరు చాలా బిజీగా ఉండవచ్చు. కొత్త సహోద్యోగులతో చేరడం ద్వారా మీరు మీ కార్యాలయంలో గొప్ప ప్రయోజనాలను పొందుతారు. కమిషన్ ఆధారిత వ్యాపారాల్లో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. జూన్ 15 తర్వాత సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేదు పదాలను ఉపయోగించడం మానుకోవాలి. మీ కుటుంబ సమస్యలు ఆకస్మికంగా పెరుగుతాయి. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మిమ్మల్ని నిర్లక్ష్యం చేయవచ్చు. దీనివల్ల మీరు అవమానంగా భావించవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు మీ సన్నిహితులు మరియు ప్రియమైనవారితో చర్చించాలి. ఎవరితోనైనా ఫిర్యాదు చేయకుండా పరిస్థితులకు అనుగుణంగా ప్రయత్నించండి. మిమ్మల్ని ఎవరితోనూ పోల్చుకోకండి. మీరు కొన్ని మతపరమైన ప్రయాణాలను ప్లాన్ చేయవచ్చు. మొదటి మరియు రెండవ వారాలు మీకు కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. కుటుంబ జీవితం: మీనరాశివారికి ఈ నెలలో మీ కుటుంబ పరిస్థితులు సానుకూలముగా ఉంటాయి. అంగారకుడు మీ రెండవ ఇంటిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త వహించడం మరియు అధిక కోపంతో బాధించే పదాలను వ్యక్తపరచకుండా ఉండటం చాలా ముఖ్యం. అదనంగా రెండవ ఇంటిపై శని దృష్టి ప్రభావం వల్ల కఠినమైన పదజాలాన్ని ఉపయోగించడం మీ సంబంధాలకు భంగం కలిగించవచ్చని సూచిస్తుంది. ఎవరితోనైనా సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం. నెల ప్రారంభ భాగంలో 4వ ఇంటికి అధిపతి అయిన బుధుడు 3వ ఇంటిలో ఉంటాడు. ఇది మీ దృష్టిని మీ తోబుట్టువుల వైపు మళ్లిస్తుంది. మీ సోదరులు, సోదరీమణులతో మీ సంబంధాలు బలపడతాయి. ఈ సంబంధ బాంధవ్యాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. జూన్ 12న శుక్రుడు, 14న బుధుడు మీ 4వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. దీనివల్ల మీ ఇంటిలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించుకుంటారు. ఈ కాలంలో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. మీరు ఇంటి అలంకరణ కోసం ఖర్చులు చేస్తారు. మీ ఇంటికి వ్యక్తుల రాకపోకలు సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. విలువైన ఆస్తిని సంపాదించడంలో విజయం సాధించగలరు. మీరు ఈ సమయంలో కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మొత్తం మీద ఈ కాలం మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. మీ తోబుట్టువులు వివిధ ప్రయత్నాలలో విలువైన మద్దతు మరియు సహాయాన్ని అందిస్తారు. మీరు సంతృప్తిని కలిగి ఉంటారు. వృత్తి, ఉద్యోగాలు: మీనరాశికి జూన్ నెలలో మీ కెరీర్ను పరిశీలిస్తే ఈ నెల మంచి అవకాశాలను తెస్తుంది. 10వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి, సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడితో పాటు 3వ ఇంటిలో ఉంటాడు. ఇది మీ నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీరు మీ సహోద్యోగులపై ఆధారపడినప్పటికీ వారిపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండటం చాలా అవసరం. మీ స్వంత ప్రయత్నాలను సమతుల్యం చేసుకోవడం మంచిది. మీ సహోద్యోగులు సహకార వైఖరిని కొనసాగిస్తారు. మద్దతుని అందిస్తారు. మీ వృత్తిపరమైన విజయానికి సహకరిస్తారు. ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు మరింత అనుకూలమైన ఫలితాలను ఆశించవచ్చు. వ్యాపారం: జూన్ నెలలో మీనరాశి వ్యాపారస్తులకు మీ వ్యాపార పురోగతి చెందే అవకాశం ఉంది. మీరు కొన్ని అంశాలలో కొంత గందరగోళాన్ని ఎదుర్కొన్నప్పటికీ మీ వ్యాపారం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి విలువైన మార్గదర్శకత్వం పొందుతారు. మీకు దైవబలం ఉంటుంది. మీ వ్యాపార అభివృద్ధిని మరింత ప్రోత్సహిస్తారు. ఈ నెల మొత్తం సప్తమంలో కేతువు ఉండటం వల్ల ఆశించిన ఫలితాలు సాధించడంలో కొంత నిరుత్సాహానికి గురవుతారు. ఆర్థిక స్థితి: మీనరాశివారికి జూన్ నెలలో మీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే ఇది మీ దృష్టిని కోరుతుంది. కుజుడు మీ 2వ ఇంటిలో సంచారం చేస్తున్నాడు. ఇది కుజుడు యొక్క స్వంత రాశి. ఇది మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుదలను సూచిస్తుంది. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు. అది తప్పు కావచ్చు. సంపద యొక్క స్థిరమైన సమృద్ధి ప్రవాహాన్ని నిర్ధారించడానికి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంచడం మంచిది. 3వ ఇంటిలోని బృహస్పతి 11వ ఇంటిపై దృష్టి అనుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది. సంపద మార్గం సుగమం చేస్తుంది. ఏదేమైనా శని 2వ మరియు 12వ గృహాలపై దృష్టి కొనసాగుతుంది. ఇది మీ జీవితంలో కొత్త ఖర్చులకు దారితీస్తుంది.
మీ కెరీర్లో విదేశీ వ్యవహారాలు ఉంటే ఈ దశలో గణనీయమైన ఆర్థిక లాభాలకు అవకాశం ఉంది. మీరు అంతర్జాతీయ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు గణనీయమైన ఆర్థిక వృద్ధికి అవకాశాలను కనుగొనవచ్చు. ప్రత్యేకించి నెల చివరి భాగంలో మీరు మీ సంపదను గణనీయమైన గృహ ఖర్చులు, గృహ మెరుగుదల లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం కోసం కేటాయించవచ్చు. ఆరోగ్యం. మీనరాశివారికి ఈ నెలలో ఆరోగ్యరీత్యా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇప్పటికే ఉన్న ఏవైనా ఆరోగ్య సమస్యలు క్రమంగా తగ్గుతాయి. అయితే మీ రాశిలో రాహువు ఉండటం మరియు శని, అంగారకుడు ఇరువైపులా ఉన్నందున మీరు ఈ నెలలో మానసిక ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఆకస్మిక నిర్ణయాల నుండి దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే ఇది ఎదురుదెబ్బలకు దారితీయవచ్చు. 12వ ఇంట్లో శని స్థానం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీని ఫలితంగా కంటి అసౌకర్యం, కాళ్ల నొప్పి లేదా గాయాలకు గురికావచ్చు. ఇంకా కుజుడు ఉన్న మీ 2వ ఇంటిపై శని యొక్క 3వ దృష్టి కారణముగా దంత లేదా కంటి సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. సరైన అప్రమత్తత మరియు సంరక్షణతో మీరు చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెలలో మీ ప్రేమ జీవితం విషయానికి వస్తే ఆశాజనకమైన దృక్పథం ఉంటుంది. మీ సోషల్ సర్కిల్ గణనీయంగా విస్తరించడానికి అవకాశం ఉంది. మీకు ఇష్టమైన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. మీరు ఇప్పటికే సంబంధంలో ఉన్నట్లయితే మీ స్నేహితుల మద్దతు మీ ప్రేమ జీవితాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మీ భాగస్వామి దీనిని ఎంతో విలువైనదిగా పరిగణిస్తారు. సంతోషం యొక్క భావం మీ హృదయాన్ని వ్యాపిస్తుంది. మీరు కొన్ని సమస్యలపై అంతర్గత వైరుధ్యాలను ఎదుర్కోవచ్చు. వాటిని పరిష్కరించడం వలన మీ సంబంధాలపై అనవసరమైన ఒత్తిడిని నివారించవచ్చు. మీరు బలమైన బంధాన్ని కొనసాగించేలా చూసుకోవచ్చు. మీ వైవాహిక జీవితానికి సంబంధించి 7వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల కొంత ఉద్రిక్తత ఏర్పడవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం సవాలుగా ఉండవచ్చు. మీ వైవాహిక జీవితాన్ని కొంత డిమాండ్గా మార్చవచ్చు. అయితే సానుకూల అంశం ఏమిటంటే జూన్ 3న బృహస్పతి తన ఉన్నత స్థితిలోకి ప్రవేశించి 3వ ఇంటి నుండి 7వ ఇంటిని ప్రభావితం చేసినప్పుడు మీ వివాహం స్థిరంగా ఉంటుంది. మీ వైవాహిక సంబంధాలు రక్షించబడతాయి. కాలక్రమేణా మీరు మరింత ఆధ్యాత్మిక దృక్పథాన్ని పెంపొందించుకోవచ్చు. మీరు మీ సంబంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నాలు మీ బంధాల బలాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. మీనరాశివారు పాటించవలసిన పరిహారములు. శివలింగంపై విభూది రాయండి. నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం మంచిది. శనివారాల్లో చీమలకు ఆహారాన్ని పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.